నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తిభావంతో వస్తూ ఉంటే కొందరు మాత్రం బతుకు తెరువు కోసం వస్తున్నారు. జాతరకు వస్తున్న భక్తులు జంపన్న వాగులో వదిలిపెడుతున్న కొబ్బరి చిప్పలను ఏరుకొని కొందరు ఉపాధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు ఈ పని కోసం మేడారం వచ్చారు. జాతరలో తిరుగువారం జరిగే వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. మరింత సమాచారాన్ని ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు. తెలంగాణలో అతిపెద్ద జాతర అంటే మేడారం జాతర చెప్పవచ్చు. ఈ మేడారం జాతరకి భక్తులు విశేషంగా దాదాపు వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే దేవుడికి మొక్కులు సమర్పించుకునేందుకు చాలామంది భక్తులు జంపన్న వాగు దగ్గర స్నానం చేసి అక్కడ కొబ్బరికాయలు నీటిలో వదిలి వెళ్తారు. ఈ నేపథ్యంలో అక్కడ చాలామంది కూడా భక్తులు దర్శనం చేసుకునే నేపథ్యంలో మాత్రం వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభించినట్టయితే గుంటూరు నుంచి ఆంధ్ర ప్రాంతాల గుంటూరు నుంచి మిర్యాల నుంచి చాలామంది కూడా ఇట్లా బతుకుదీరు కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి భక్తులు అయితే కొబ్బరి చిప్పలు వేసారో ఆ కొబ్బరి చిప్పల్ని తీసుకొని ఇక్కడ వాటిని అమ్ముకొని జీవనోపాధం చేస్తున్న పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ చాలామంది గుంటూరు నుంచి, ఆంధ్ర నుంచి వచ్చిన వారు ఉన్నారు. వాళ్ళని తీసుకున్నాం. చెప్పండి, ప్రధానంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? కొబ్బరి చెప్పలు ఏరుకునికి వచ్చాం. వాళ్ళు కొబ్బరి చెప్పలు ఏరుకునికి వచ్చాం. మాది ప్రకాశం జిల్లా. ఎందుకు వచ్చారు? కొబ్బరి చెప్పలు ఏరుకునికి వచ్చాం. అక్కడ బతుకుదేరి కోసం అక్కడ ఏం పని చేయలేదు మీరు? అక్కడ మా పని వేరుగా ఉంది. ఇక్కడ ఈ పనికి మాత్రం వచ్చేసాం. కొబ్బరి చెప్పలు ఏరుకుందామని వచ్చాం. మేము ఇక్కడికి కొబ్బరి చెప్పలు ఏరుకుందామని వచ్చాం. మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు డిస్టిక్, మాది మోటరు. వచ్చాము, ఒక 50 మంది వచ్చాము. ఏ చెప్పల కోసమే ఏరుకునికి వచ్చాం మేము. ఇక్కడ కొబ్బరి చెప్పలు ఏరుకోవడం వల్ల ఇక్కడ నుంచి ఏమైనా మరి ప్రభుత్వం ఏమైనా మీకు ఇబ్బంది పెడుతుంది? ఏం లేదు సార్, ఏం లేదు. ప్రభుత్వం ఏం చెప్పాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ నలుగురు బతకనికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇట్లా ఏరుకునే వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇలా అరవడం ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇబ్బంది ఏం లేదు. వాగులో ఏరుకుంటున్నాం, వాగులో మునగడం, వాగులో వేస్తున్నారు కాయలు. ఆ కాయలు ఏరుకొని వస్తున్నాం, వేడి వేస్తున్నాం సార్. ఇవి ఎక్కడ అమ్ముతారు? మనం తీసుకెళ్ళి ఏడికే వచ్చి కొనుక్కొని వెళ్తారు అన్నది. ఏడికే వస్తారు, వాళ్ళే వేసుకొని వెళ్ళిపోతారు. ఈ కాట ఇక్కడ కూడా ఇక్కడే అమ్ముకుంటాం. ఇక్కడి నుంచే ఇంటికి వెళ్ళిపోతాం. ఎంత వస్తుంది? కేజీ 30 రూపాయలు కాడికి కొంటారు. ఇవి అమ్ముకోవడం, ఇంటికి వెళ్తాం. జాతర అయిపోయినాక తిరిగి వారం దాకా ఉంటాం. తిరిగి వారం అయిపోయినాక వెళ్ళిపోతాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏమన్నా చెప్పమ్మా, ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? ప్రధానంగా ఎంతమంది కూడా? బతుకు తెరువుకు వచ్చాము. ఏంటి మేము ఇక్కడ చెప్పలు ఏరుకోవడానికి వచ్చాం. ఎందుకంటే యాత్రికులకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఏరుకోవడానికి వచ్చాం. ఏంది ఇక్కడ తీసుకోబోయేకళ్ళు ఏంటంటే మగాడ 20 రూపాయలకి 10 రూపాయలు కడుతున్నారు. మాకు కూడు నీళ్ళు లేకుండా ఈసారి ఎండకి ఈ గాలికి అనేది లేకుండా ఏరుకుంటాం మేము. లాస్ట్లో ఈ జాతర అయిపోయిన తర్వాత ఇదల్లా ఒక వాసన వేసి 10 రోజులు పోయిన తర్వాత ఇదంతా వాసనకి ఇదంతా ఆరబెట్టుకొని శుభ్రంగా ఎత్తుకొని వాళ్ళకి వేసి వెళ్ళిపోతాం. ఈ కొబ్బరి చిప్పడం వల్ల ఇక్కడ బతుకుదేరి కోసం వస్తారు కదా, మరి ఇంత దూరం నుంచి మీరు ఇక్కడికి రావడం అసలు ప్రధాన కారణం? సార్ మా పట్టతిప్పలకే సార్, మా పట్టతిప్పలకే వచ్చాము. ఎందుకంటే 10 రూపాయలు ఉంటాయి అని వచ్చాము. జాతరని శ్రీశైలం గారు వెళ్ళిపోతాం. జాతర ఇక్కడికే వస్తారా జాతరకి? ఇంకా వేరే చోట ఎక్కడికైనా వెళ్తారా? శ్రీశైలం గారు వెళ్తాం సార్. కొన్ని సంవత్సరాలు శ్రీశైలంలో గారు ఉన్నాము. మళ్ళీ ఆడ నుంచి ఏడకు వచ్చాము. తిరణాలు జాతరకి వెళ్తాము. ఎట్లా కొడకలు దొరుకుతాయి అన్నగాడికే పోతాం, లేకుంటే మా వ్యాపారానికి వెళ్ళిపోతాం. చెప్పండి, మీరు ప్రధానంగా ఇక్కడికి ఈ మేడారం మహాజాతరకి ఎందుకు వచ్చారు? చెప్పులు ఏరుకోవడానికి వచ్చాం సార్. చెప్పులు ఏరుకోవడానికి వచ్చాం. చెప్పులు అక్కడ బతుకు తెప్పలు తక్కువగా ఉండేటప్పటికి ఇక్కడికి వచ్చి ఏదో ఒక ఆ కాలంలో వేసి అమ్మ చల్లగా చూసిద్దని ఇక్కడికి వచ్చి ఏదో చెప్పులు ఏరుకొని ఎండబోసుకొని పిల్ల తల్లి బతుకుతున్నాం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? ఉన్నాం, 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. 15 సంవత్సరాల నుంచి జాతరకు వస్తున్నాం. 2 ఏళ్ళకి ఒకసారి వస్తున్నాం. వచ్చి ఇట్లానే వచ్చి జాతరకు వచ్చినప్పుడల్లా సంపాదించుకొని ఏదో 1000-2000 సంపాదించుకొని వెళ్ళిపోతుంటాం. ఎంత ఆదాయం వస్తుంది ఇక్కడ? వచ్చింది సార్. మొత్తం ఇవన్నీ అమ్ముకుంటే 20 మంది 10,000, ఒక్కొక్కరికి 20,000, 15,000 అట్టా వస్తాయి సార్. అవి తీసుకుని వెళ్తాం. ఇప్పుడు ఇక్కడికి మేడారం జాతరకి వస్తుంటారా? ఇంకా వివిధ ప్రశ్నలకు వెళ్తుంటాం సార్. శ్రీశైలం వెళ్తుంటాం. మళ్ళీ అదే ఇంకా జాతరలు ఎక్కడెక్కడ ఉండే చూసుకొని వెళ్ళిపోతుంటాం సార్. అది ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అధికారులు కానివ్వండి, ఇక్కడ ప్లేస్ తీసుకుంటారు కదా, ఈ ప్లేస్లో మీకు ఎవరైనా ఫ్రీగా ఇచ్చారా? ఏమైనా డబ్బులు తీసుకుంటారు? ఏమి లేదు సార్. ఇది పొలం కదా. ఇది పొలంలో అందరూ వేసుకున్నట్టే మేము కూడా వేసుకుంటున్నాం.
మమ్మల్ని ఆ పొలం గల్లా అయినా కొద్దిగా అడిగితే ఆ పెంకులు బొంకులు లేకుండా తీసుకొని వెళ్ళండి అని చెబుతాడు. ఇంక అంతకు తప్ప నుంచి ఏమీ లేదు సార్. ఇబ్బంది ఏం పెట్టరు. గుడిళ్ళు కానీ బొడిళ్ళు కానీ వాళ్ళు కూడా ఇబ్బంది ఏం చేయరు. ఏదైనా పాట బోట అంటేనో ఆ గుడికాడ అట్నిజే కానీ ఇటు కాలువ మీద లేదు పాట. అందుకోసం అని చెప్పేసి ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. సమ్మక్క సారలమ్మ జాతర ఏం చెప్తారు మీరు? సమ్మక్క సారక్క జాతర ఏం చెప్తారు మీరు? సమ్మక్క జాతరకి వెళ్ళాము, ఇట్లా చెప్పలు ఏరుకొని వచ్చాము, అమ్ముకొని వచ్చాము అని చెబుతాం. ఇక్కడ ఇక్కడ తల్లి రావడం వల్ల మీకు మంచిగా అనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? మంచిదే సార్. ఇక్కడ తల్లి దగ్గరికి వచ్చినందువల్ల ఆ నమ్ముకొని వస్తే తలా పాలసం ఉంటున్నాము, సంపాదించుకొని వెళ్తున్నాము. ఉంటారు ఇక్కడ ఉంటాం, వచ్చి నెల రోజుల దాకా ఉంటాం. ఇంకా నెల అయింది వచ్చి. ఆ నెల రోజులు ఇక్కడే ఉంటాం. నెల రోజులు ఆ కాలంలో జంపన్న కాలంలో పోవటం, ఆ చెప్పలు ఎరుకొని రావటం, ఇట్లా ఎండ వేసుకోవటం, కుడాలు తీయటం, ఎండ వేసుకోవటం, అమ్ముకుంటాం, బస్తాలకు ఎత్తుకొని ప్యాకింగ్ చేస్తాం. ఇక్కడ భోజనం వసతి ఎలా ఉంటుంది మీకు? భోజనం మనం అందరి దగ్గర అడుక్కోవటమే సార్. జాతరకు వస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర పెడుచుకొని తింటమే. వాళ్ళు ముద్ద పెడతారు, తెచ్చుకొని తింటమే. చూసినట్టయితే ఇక్కడ ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర అనేది కూడా గత కొన్నేళ్లుగా వస్తుంది నేపథ్యంలో మాత్రం ఇక్కడికి బతుకుదేరి కోసం కూడా చాలామంది ఆంధ్ర నుంచి, అదే ప్రకాశం నుంచి కూడా, వివిధ ప్రాంతాల నుంచి కూడా బతుకుదేరి కోసం చాలామంది వాసులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే తెలంగాణలోని అతిపెద్దగా ఉన్న సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన సారలమ్మకు సంబంధించి మాత్రం గుడికి వచ్చే భక్తులు చాలామంది కూడా జంపన వాగులో ఈ కొబ్బరి చిప్పలు వేయడంతో వాటిని తీసుకొని మా బతుకుదేరి కోసం మేము తీసుకుంటున్నామని, వాటిని ఎంతో కొంత లాభం అంటే ఎంతో కొంత వచ్చిస్తే మా జీవనోపాధి వెళ్తుందని చెప్పి ఇక్కడ చాలామంది ఆంధ్ర నుంచి వచ్చిన వాసులు చెప్తున్నారు. మొత్తానికి అయితే ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో మాత్రం ఇది వీళ్ళకి ఒక సంతోషం అని చెప్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడికి రావడం వల్ల కూడా బతుకుదేవి కోసం వచ్చి మా జీవనోపాధి వెళ్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. దాదాపు 200 కుటుంబాల వరకు ఈ నెల రోజుల పాటు ఇక్కడ ఉండి ఎంతో కొంత సంపాదించుకొని మా జీవనోపాధి వెళ్ళదీస్తామని చెప్పి కూడా ఇక్కడ చాలామంది ఆంధ్రవాసులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవిందు, 4 Sides TV.